సో మనం ఇప్పటివరకు చాలా కాన్సెప్ట్స్ చూసాము, అంతేకాకుండా పెయింటింగ్స్ చూసాము, అలాగే కొంతమంది మెటీరియల్స్ బ్రాస్ మెటీరియల్స్ తోటి అలాగే మట్టితోటి చాలా ఐటమ్స్ చూసాము. ఇక్కడికి వస్తే మాత్రం మనతో పాటు ఉన్నారు, ఒక అమ్మాయితో ఉన్నారు. సో ఈ అమ్మాయికి సపరేట్గా ఒక కాన్సెప్ట్ అనుకుందన్నమాట. సో ఆ కాన్సెప్ట్ ఈ అమ్మాయి కన్నా ముందు మీకన్నా ముందు నాకు కనిపించాలి కాబట్టి ఎక్కడ ఉందని ఇందాక నుంచి వెతుకుతున్నాను, ఎక్కడే కనిపించలేదు. కానీ తను అడిగాను ఎక్కడుందంటే ఒక చోటు చూపించింది. ఆ చోటుగో మీ కళ్ళ ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉందన్నమాట. సో ఇది సపరేట్గా దీన్ని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేసింది, ఒంటరిగా ఎందుకు ఉంది, అసలు ఈ కాకి వల్ల ఏంటి కాన్సెప్ట్ నడుస్తుంది విషయం అయితే మాత్రం తను అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, నా పేరు రేణుక. నేను BFA 4th year స్కల్ప్చర్ స్టూడెంట్. ఓకే. సో ఏంటి ఇక్కడ సింగిల్గా ఒక కాకి నుంచి పెట్టు, అసలు కాకి అంటే ఎక్కడ పెడితే అక్కడ హ్యాపీగా తిరుగుతుంటాయి, నేను చాలా మటు చూస్తుంటాను మన రెగ్యులర్గా. ఈ కాకి నుంచి పెట్టావు? కాకులు అనేవి మనకి మన యాన్సిస్టర్స్కి ఒక మెసెంజర్లా మనం భావిస్తాం. మన ఇండియన్ మైథాలజీలో కూడా ఉంది, గరుడ పురాణంలో. సో నేను ఈ కాకిని ఎందుకు తీసుకున్నా అంటే రీసెంట్గా మా తాతయ్య చనిపోయారు. నేను అది ఇన్స్పైర్ అవుతూ నా చిన్నప్పుడు మెమోరీస్ అవన్నీ మా తాతయ్యతో షేర్ చేసుకోవాలని ఇలా లెటర్ రూపంలో, ఇప్పుడు కాకులు మన ఇంటికి వస్తే మన తాత ముత్తాతలు వచ్చారు అని అంటూ ఆఫరింగ్ చేస్తాం, సమ్ ఫుడ్ ఆర్ రైస్ వాటర్ అలా. అలానే నేను నా మెమోరీస్ అండ్ నా ఇది నువ్వు రాసిందేనా? నేను రాసింది. ఏం రాసావు ఒకసారి చెప్పు. ఒకసారి నేను ఒక లెటర్ రూపంలో రాశాను దీన్ని. ఇది కాపర్ ప్లేట్ ఎచ్చింగ్. ప్రియమైన, నేను మీ చిరునవ్వును మిస్ అవుతున్నాను. ఒక చిన్న గమ్యం వెనుక నడిచిన జ్ఞాపకాలు, సందేహాలకు ఎదురు నిలిచే వలవల ఒంటరితనపు వడిలో పూసిన ఓ కలల తీరంలా తుల్లెత్తే ఒక క్షణం నీ నవ్వులో. నేను మీ చిరునవ్వును, మీ హృదయాన్ని తాకే ఒక నిశ్శబ్ద దీపం, తుఫానులోన నవ్వే చిరుగాలి, కష్టమేనయో అని తెలియకుండా బతుకను. అలల మధ్య లోతులు నేర్పిన వారే వీరుల గాథలేనురా వేమ. మీరు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను, సముద్ర తీరంలో ఎదురైన అలలను, ఒడిదుడుకులను, కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపిన జ్ఞాపకాలు, క్లిష్ట సమయాల్లో కూడా ఆశావాదంతో ఎదుర్కొన్న ఒక స్థిరమైన దీపం మీ చిరునవ్వు. చిరునవ్వు గురించి ఇంత పెద్ద లెటర్ రాసావంటే అది చాలా మామూలు విషయం కాదు. అయితే ఎందుకు అనిపించింది ఇది రాయాలని? మా తాతయ్య స్మైల్ నేను చాలా మిస్ అవుతున్నాను. ఆ స్మైల్ వెనక ఉన్న చాలా మెమోరీస్ అవన్నీ నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ నా వర్క్. ఏం చేసేవారు మీ తాతయ్య గారు? ఫిషర్మ్యాన్. ఓకే. ఏం మిస్ అయ్యావు ఇంకా మీ తాతయ్య గారు? మా తాతయ్య చెప్పిన ఆ మాటలు అవన్నీ రీబర్త్ అయ్యేలా అనిపించాయి నాకు. సో నేను ఇలా నా వర్క్ ద్వారా నేను దాన్ని కనెక్ట్ చేసుకుంటూ చెప్పాను. సో ఇప్పుడు మీ తాతయ్య గారు ఉన్నారా? లేరు, రీసెంట్గా చనిపోయారు. సో ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఉండాలి అని చెప్పని నీతో ఆయన ఆడుకునే క్షణాలు, తర్వాత గడిపే ఈ మొదటి క్షణాలు అవన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల నువ్వు ఇలా క్రియేట్ చేసుకున్నావు. ఓకే. ఈ కాకిని ఎందుకు నుంచి పెట్టావు? ఇప్పుడు ఒక కాకి మన ఇంటికి వచ్చిందంటే మన తాత ముత్తాతలు వచ్చి అది తిన్నారు రైస్ అలా అనుకుంటాం కదా. సో అలానే నేను ఈ లెటర్ రూపంలో వాటిని ఆఫరింగ్ చేస్తాను. సో నీ లెటర్ ఇక్కడ పెట్టి మీ తాతగారు ఇలా వచ్చి చూసి చదువుకొని వెళ్ళినట్టు నువ్వు ఫీల్ అయ్యావు. చాలా మంచి విషయం. పెద్దలకి గౌరవిస్తూ ఎంతో బాగా తను ఈ లెటర్ రాయడం, అంతేకాకుండా ఇలా ఊహించుకోవడం అనేది కూడా చాలా బాగుంది. కాకి మనం అన్నం పెడితే తింటుందో లేదో అన్న విషయం పక్కన పెడితే, అంటే మన తాతగారు తింటారో లేదో అన్న విషయం పక్కన పెడితే, తిను మనసులోని మా తాతగారే వస్తారు, నేను రాసిన ఉత్తరం చదువుతారని చెప్పి తను క్రియేట్ చేసుకొని అలా పెట్టడానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అమ్మ, బాగుంది, వెరీ నైస్. ఇది నా సెకండ్ వర్క్. ఇదేంటి, ఇది తలగడ పెట్టావు అంటే ఇది దిండే ఏంటి దీని కాన్సెప్ట్? దీనిపైన ఫుట్ ప్రింట్ కూడా ఉంది, ఏంటి ఇది? దీని టైటిల్ జర్నీ టు డ్రీమ్స్. ఓకే. ఇప్పుడు మన డ్రీమ్స్ అనేవి ఎలా అంటే ఒక థాట్ నుంచి ఇంకొక థాట్కి అలా కనెక్షన్ అలా పాస్ అవుతూ ఉంటాయి. అలానే వాటి మధ్య వచ్చే ఫోల్డింగ్స్, ఆ ప్రెజర్ అవన్నీ. ఈ గోల్డ్ ఫాయిల్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఇప్పుడు మన డ్రీమ్స్లో చాలా అచీవ్ చేసాం అనుకుంటాం, మన కళల్ని బంగారం సాధించాం అనే ఫీల్లో ఉంటాం కదా. అలానే ఈ స్టెప్ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు డ్రీమ్స్ కూడా ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్తుంటే మనం అచీవ్ అవ్వగలుగుతాం. అలానే ఒక్క అడుగుతోనే కదా మొత్తం అంతా స్టార్ట్ అవుద్ది. సో మనం డ్రీమ్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని దీని మీద పెట్టావు, మన పడుకునే దీని మీద. సో అది నిద్రలో అయినా సరే, నిజ జీవితంలో అయినా ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. చాలా గ్రేట్, మంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి కాకుల మీద ఎక్కువ ఫోకస్ చేసావు, చాలా బాగుంది. ఇక్కడ కూడా కాకి తలకాయలు కనిపిస్తున్నాయి మనకి చుట్టూను. ఇవన్నీ కాకి తలకాయలు, మూవ్ అవ్వట్లేదు కానీ ఇవన్నీ మధ్యలో మిర్రర్ పెట్టావు. అండ్ ఇక్కడికి వస్తే 2 ఫుట్ ప్రింట్స్ పెట్టావు. ఇక్కడ 2 ఫుట్ ప్రింట్స్ పెట్టావు. దేనికి పెట్టావు అసలు? ఈ 2 ఫుట్ ప్రింట్స్ ఏంటి? మీరు ఒకసారి ఇక్కడ నించొని చూడండి. ఇక్కడ నించొని చూడాలా? సార్ కొంచెం బెండ్ అవుతూ ఆ మిర్రర్లో చూశాను. ఓకే. ఇందులో మీకు ఇప్పుడు ఏం కనబడుతుంది అంటే మీరు సింగిల్గా ఉన్నారు కదా, ఈ కాకుల గుంపుల మధ్యలో మీరు చాలా సింగిల్గా ఉన్నారు. అవును.
ఇప్పుడు మనం ఏదైనా ఒక సమూహంలో తెలియని సమూహంలోకి వెళ్ళినప్పుడు తెలియని ప్లేస్లోకి ఎంటర్ అయినప్పుడు మన ఫీల్ ఎలా ఉంటుంది, అవును. ఎలోన్గా ఫీల్ అవుతాం. ఆ భయంకరమైన సిచ్యువేషన్, ఓకే ఆ ఓకే క్రౌడ్నెస్ అవన్నీ నేను ఇలా నా వర్క్లో నేను చూపించాను. ఓకే ఓకే. సో మనం సింగిల్గా ఉన్నప్పుడు మన ఉన్న చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు తెలియని ఒక తెలియని గుంపులోకి మనం వెళ్ళేటప్పుడు తెలియకుండా మనం చాలా ఫీల్ అయ్యే సందర్భాల్లో చాలా వాటిలో ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇలా బ్లాంక్గా ఉండేది మనం. ఇంకా మిర్రర్ అనేది మన సెల్ఫ్ని రిప్రజెంట్ చేస్తుంది కూడా, ఓకే ఓకే మన ఓకే. ఇన్నర్ సెల్ఫ్. ఆహా! ఓకే. అంటే మనం ఏదైనా మాట్లాడుకునే ఉంటే మిర్రర్‌తోనే మాట్లాడుకోవాలని తప్ప దాన్ని మీరు చెప్పారు. ఓకే. ఇక్కడ ఇది నా ఫోర్త్ వర్క్. ఓకే. ఫోర్త్ వర్క్. ఇక్కడ కూడా ఏంటి కలర్స్ ఉన్నాయేంటి ఇక్కడ? కలర్స్ ఎందుకంటే నేను కలర్ కాకా? లేదు, ఇది ఏ ఏ కంట్రీ నుంచి వచ్చింది? ఏ కంట్రీ నుంచి వచ్చింది చెప్పవా? కలర్ నేను ఎందుకు యూజ్ చేశానంటే మన యొక్క డిఫరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ దాన్ని ఓకే. నేను కలర్ రూపంలో చూపించాను. ఇప్పుడు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్ అలా చెప్పు. చెప్పొచ్చు. ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు బ్లూ ఉంది, బ్లూ అనేది సాడ్నెస్ కూడా చెప్పొచ్చు. వైట్ అనేది పీస్, రెడ్ అనేది యాంగ్రీనెస్, చిరాకు అలా. ఎల్లో అనేది జాయ్నెస్. ఓకే. ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే వాటర్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, మన షాడోస్ అవన్నీ స్మజ్ ఓకే అవుతుంది. ఓకే. సో ఇంకేమున్నాయి మంది? లేదు. ఇంతేనా? థ్యాంక్ సో మనతో పాటు రేణుక గారు అయితే ఇప్పటివరకు చేసిన కాన్సెప్ట్లో మీరు అందరూ చూశారు కదా. ఒక క్రో అంటే ఒక కాకిని మనం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని గోల భరించలేక బయటికి తరిమేస్తాం, కానీ అదే మన పెద్దల విషయంకి వస్తే మాత్రం దాన్ని పిలిచి మరి అన్నం పెడుతుంటాము. సో ఆ సాంప్రదాయాన్ని తను ఇప్పటికీ తన మైండ్లో పెట్టుకొని తన తాతగారిని కానీ ఎవరినైనా సరే ఆ సాంప్రదాయాలు ఫాలో అవుతూ ఇప్పుడు చూస్తుందంటే మాత్రం తను నిజంగా మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. హ్యాట్స్ ఆఫ్. యూ.